హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మెసేజ్ లిస్ట్లో అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను అనమాట. ఇక వెంట వెళ్ళినట్టయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే అంటే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఏవైతే నోటిఫికేషన్ ఉందో 2025 సంబంధించినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఓవరాల్గా 10,000 పోస్టులు అయితే అప్కమింగ్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటి ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ప్రజెంట్ వైరల్ అవుతూ ఉందన్నమాట. ఈ పీరియడ్ వచ్చేసి జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా మన సికింద్రాబాద్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత పెడతాడు, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ చూస్తున్నారు కానీ చాలామంది వీడియోస్ని లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్న్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. ఇక వెంట వెళ్ళాం బ్రదర్. మనకు ప్రజెంట్ రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి ఏవైతే నోటీస్ ఉందో ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డ్ అని మనకి న్యూఢిల్లీ, డేట్ వచ్చేసి మనకు మార్చి 19, 2025 మనకు నిన్న అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే ఐడెంటిటీ ఆఫ్ వేకెన్సీ ఆఫ్ ఏఎల్పి ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025 మనకు 2025కి సంబంధించిన నోటిఫికేషన్కి వేకెన్సీ అనేది మనకు ఐడెంటిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగిందని కూడా మెన్షన్ చేశారు. అయితే బ్రదర్ మనకు 2024లో వచ్చినటువంటి ఏవైతే ఏఎల్పి నోటిఫికేషన్కి మనకి రిలీజ్ చేసినప్పుడు వేకెన్సీ అనేది చాలా తక్కువ ఉన్నాయి. బట్ మనకు ఓవరాల్గా మళ్ళీ ఇంక్రీజ్ చేశారు 18,000 అబో పోస్టుల వరకు. మరి ఇప్పుడు కూడా మనకు 10,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. రాను మనకు ఇంకా ఎక్కువ పోస్టులు అయితే మనకి ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు మొత్తం కూడా మ్యాటర్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు సెకండ్ పారాగ్రాఫ్ చూసుకుంటే ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ అప్రూవ్డ్ టు ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ 9,970 వేకెన్సీ ఆఫ్ ఏఎల్పి ఫర్ ద ఇయర్ 2025 ద రైల్వే వైజ్ బ్రేకప్ ఇన్ గివెన్ యాజ్ అండర్ అని మనకు మెన్షన్ చేశాడు. మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే సిఈ అని అయితే ఉంటుంది కదా మనకు నోటిఫికేషన్లోన, అదనమాట సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అంటారు దాన్ని. మనకు 2025కి సంబంధించినటువంటి ఏఎల్పి నోటిఫికేషన్కి 9,970 వేకెన్సీ అనేది మనకు అప్రూవ్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు జోన్ వైజ్గా చూసుకుంటే ముందుగా వచ్చేసి సెంట్రల్ రైల్వే 376 పోస్టులు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 700 పోస్టులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే 1,461, ఈస్టర్న్ రైల్వే 768, నార్త్ సెంట్రల్ రైల్వే 508 పోస్టులు, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ రైల్వేకి వచ్చేసి 100 పోస్టులు, ఇక నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకి వచ్చేసి 125, నార్దర్న్ రైల్వేకి వచ్చేసి 521, నార్త్ వెస్టర్న్ రైల్వేకి వచ్చేసి 679, సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసి 989 అనమాట. మన సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి మనకు సికింద్రాబాద్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి వచ్చేసి 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేకి 796, సదరన్ రైల్వేకి వచ్చేసి 510 పోస్టులు. ఇక నెక్స్ట్ అదేవిధంగా వెస్ట్ సెంట్రల్ రైల్వేకి 759 పోస్టులు, ఇక వెస్టర్న్ రైల్వేకి వచ్చేసి 885, మెట్రో రైల్వే కోల్కతాకు వచ్చేసి 225. ఓవరాల్గా మనకు 9,970 పోస్టులు అనేవి మనకు 2025 ఏఎల్పి నోటిఫికేషన్కి అయితే భర్తీ చేస్తున్నటువంటి అప్రూవల్ వచ్చినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. అదేవిధంగా మీరు సెకండ్ పేజ్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ సిగ్నేచర్ అవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే బ్రదర్ ఒకటి, ఎవరైతే నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా అంటే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ మనకి ఏ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ కానీ మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు ఆల్రెడీ మనకు 2025 రైల్వే షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ చేశారు ఇంతకుముందుకే. వాటిలోనే మనకు ఏఎల్పి నోటిఫికేషన్ మనకు జనవరిలో రావాల్సి ఉండే, బట్ అది కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూనే వచ్చారు. బట్ ప్రజెంట్ అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేశారన్నమాట. మనకి నోటిఫికేషన్ అతి త్వరలో మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ఆర్ఆర్బీ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరన్నా మీరు అక్కడ కోర్స్ తీసుకోవాలంటే కూడా అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ చూసి కోర్స్ అయితే తీసుకొని బ్రదర్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ముందుగా ఏజ్ లిమిట్ అనమాట. అయితే బ్రదర్ మనకు 2025లో ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే 2024 ఏఎల్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి
మనకు ఆ ఏజ్ లిమిట్ అయితే మీకైతే కౌంట్ అయితే చేస్తా ఉన్నాను. అంటే 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్‌ని మీకు బేస్ చేసుకొని చెప్తా ఉన్నాననమాట. ఇక్కడ ముందుగా ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 35 అనమాట. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మనకు ప్రీవియస్ నోటిఫికేషన్‌కి జూలై 1, 2024 అయితే కౌంట్ అయితే చేశారు. బట్ మనకు 2025 నోటిఫికేషన్‌కొచ్చేసి మనకు 2025 జనవరి 1కి గానీ, లేకపోతే 2025 జూలై 1కి గానీ కౌంట్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ వెయిట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొద్ది క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు ఇంకొక మీకు నోటిఫికేషన్ వీడియోలో అయితే చెప్పడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసే వాళ్ళకి ముందుగా అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎస్టీ గానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ట్రాన్స్‌జెండర్స్ గానీ, అండ్ ఎవరైతే మైనారిటీస్ వాళ్ళు గానీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ అంటారు వాళ్ళకి గానీ కేవలం రూ. 250 పేమెంట్ అయితే ఉంది. ఇక రిమైనింగ్ కేటగిరీలో ఎవరుతున్నారో ఓబీసీ జనరల్ క్యాండిడేట్ వాళ్ళు, మేల్ వాళ్ళు, యువర్ కేటగిరీ వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళకి రూ. 500 పేమెంట్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఎవరైతే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మీ రూ. 250 అనేది మీకు ఆటోమేటిక్‌గా రిఫండ్ అయితే అవుతుంది. ఇక ఎవరైతే జనరల్ కేటగిరీ బాయ్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఎగ్జామ్స్‌కి అటెండ్ అవుతే గాన రూ. 400 అనేది మీకు రీఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ గాని అటెండ్ అవ్వలేదనుకోండి, మీ పేమెంట్ ఫీజ్ అనేది మీకు బ్యాక్ అయితే రాదనమాట. అయితే మనకు 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్‌కి ఇంకా మనకు పేమెంట్ ఫీజ్‌కి అంటే రీఫండ్‌కి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. అది ఒకసారి లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అంటే మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి అన్ని నోటిఫికేషన్‌లు వచ్చాయి కదా! గ్రూప్ డి గానీ, ఏఎల్‌పీ గానీ, టెక్నీషియన్ గానీ, అదేవిధంగా ఆర్‌పీఎఫ్ గానీ వాటన్నిటికి ఒకటేసారి అవి అంటే రీఫండ్‌కి లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు. అప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు 2025లో వచ్చే నోటిఫికేషన్‌కి ఏదైతే ఏఎల్‌పీ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి క్వాలిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఒకటి లేకపోయినా ఇంకోటి ఏదో ఒకటి మీరు దాన్ని బేస్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు 2024లో వచ్చినటువంటి క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను. ఇక్కడ ముందుగా వచ్చేసి 10థ్ పాస్ అయి ఉండాలి. 10థ్‌తో పాటు ఐటీ అయితే చేసి ఉండాలి. 10థ్ ప్లస్ ఐటీ అయితే చేసి ఉండాలి. ఐటీలో కూడా కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఫిట్టర్ అని, ఎలక్ట్రీషియన్ అని, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ అని ఇక్కడ చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్‌లో మీ కాడ ఐటీ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా అదే విధంగా ఎవరైతే 10థ్ చేసి అదే విధంగా అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటారో వాళ్ళు గాని అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్రెంటిస్‌షిప్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా డిప్లొమా చేసుంటే గన 10థ్ ప్లస్ 3 ఇయర్స్ డిప్లొమా. డిప్లొమా కూడా ఇక్కడ మనకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అనమాట. వీటిలోనే ఏదైనా డిప్లొమా చేసుంటే గాని 3 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లాస్ట్‌లో వచ్చి ఇక్కడ మనకు కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్ ఆఫ్ దిస్ ఇంజినీరింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఐటీ అని మనకు మెన్షన్ చేశాడు. ఇది చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకు ఇంజినీరింగ్ డిసిప్లిన్‌లో మనకు డిగ్రీ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. యాక్సెప్ట్ చేస్తామని. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వీటిలోన కనీసం ఏదో ఒక దానిలోనే మీకు ఉంటే గన మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసే వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా ఏ విధంగా ఉంటుందంటే గన ఇక్కడ మనకు ఓవరాల్‌గా వచ్చేసి 5 స్టేజ్‌లో మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు స్టేజ్ 1 వచ్చేసి సీబీటీ 1 అయితే ఉంటుంది. సీబీటీ 1 అనమాట కంప్యూటర్ బేస్డ్ టెస్టర్. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో మళ్ళా నెక్స్ట్ అనేది మనకు సెకండ్ స్టేజ్ అయితే ఉంటుంది. ఇది ఏమంటే మనకు ఇది కూడా సీబీటీ 2 అనమాట. ఇది కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సీబీఏటీ అంటారు. ఇది కండక్ట్ అయితే చేస్తారు. అంటే ఎవరైతే సీబీటీ ఎగ్జామ్ ఎవరైతే 2 అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు నెక్స్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఏందంటే గన మీకు రైల్వే డిపార్ట్మెంట్‌లోన ఏఎల్‌పీ అసిస్టెంట్ లోకో పైలట్‌గా మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టేజ్ 1లో వచ్చేసి ఏ విధంగా ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఓవరాల్‌గా 60 నిమిషాలు టైం ఇస్తారు. అంటే మనకు 60 నిమిషాలు అంటే 1 గంట. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 75 మాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 అనమాట. అండ్ ఒక్క క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ మీకు నార్మలైజ్డ్ మార్క్స్‌లు కూడా మనకు మెన్షన్ చేశాడు. ఇక యూఆర్ ఈడబ్ల్యూఎస్‌కి 40%, ఓబీసీ వాళ్ళకు 30%, ఎస్సీ వాళ్ళకు 30 అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 25% మీకు మార్కులు వస్తే గన మీరు సీబీటీ 1 అయితే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. ఇక నెక్స్ట్ మనకు
ఏమేమి సిలబస్ వచ్చింటే మనకు మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా మనకు జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు క్వెషన్ అయితే వస్తుందనమాట సీబీటీ 1లోన. ఇక మనకు సెకండ్ స్టేజ్ వచ్చేసి సీబీటీ 2. దీనికి చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్‌గా మనకు 2 అవర్స్ 30 మినిట్స్ అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 175 క్వెషన్‌లు అయితే ఉంటదనమాట. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనమాట. ఇక్కడ మనకు సెక్షన్ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ పార్ట్ ఏకి వచ్చేసి 90 నిమిషాలు అంటే గంటన్నర, 100 క్వెషన్‌లు అనమాట. అండ్ పార్ట్ బిలో వచ్చేసి 60 నిమిషాలు, 75 క్వెషన్‌లు. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అదేవిధంగా మనకు నార్మలైజ్డ్ మార్కులు కూడా ఉంటాయి. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ వాళ్ళకు 30, ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ వాళ్ళకు 25 అనమాట. ఇక మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ వీటి నుంచి మనకి క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు సెలక్షన్స్ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నాను. 2025 సంబంధించినటువంటి ఏఎల్‌పీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రెజెంట్ మనకు వేకెన్సీ అనే మనకు అప్రూవల్ వచ్చినటువంటి అంటే జోన్స్ వైస్‌గా అప్రూవల్ అయితే రావడం జరిగింది. 9,970 పోస్టులు అన్నమాట. ఓవరాల్‌గా 10,000 అనుకోండి. మనకి ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది పోస్ట్ అనేది. కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే గన మీరు నోటిఫికేషన్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ మనకు మాక్సిమం నెక్స్ట్ మంత్ లోపు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది ఇది. 2025 జనవరిలో మనకు నోటిఫికేషన్ రావాలి. బట్ డిలే అయింది. కాబట్టి కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేయండి. ఇంకోటి మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి ఏఎల్‌పీ ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే మీకు పెట్టడం జరిగింది. అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుందన్నమాట. థాంక్ యూ.